మాజీ సీఎం జగన్ పై హోంశాఖ మంత్రి అనిత ఫైర్ అయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ప్రమాదాలపై ప్రభుత్వాన్ని విమర్శించే ముందు ఆలోచించాలని హితవు పలికారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో పరిశ్రమల భద్రతపై మంత్రి అనిత అధికారులతో సమీక్ష చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన ప్రమాదాలు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎసెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగిన మరుక్షణం ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని గుర్తు చేశారు. పరామర్శ పేరుతో బాధితులతో నవ్వుతూ మాట్లాడారని ఎద్దేవా చేశారు. ధర్నా చేయాలంటే ఢిల్లీ వెళ్లి బాబాయ్ కేసు కోసమో లేదా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న పనులపై ధర్నా చేయాలని సూచించారు. మాజీ సీఎం జగన్ ప్రమాదాలను అడ్డుపెట్టుకుని శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వయంగా బాధితులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించి ఎప్పటికప్పుడు వారి బాగోగులను తెలుసుకుంటున్నారని అనిత కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు విషయం అయిపోయింది. అక్కడ సిచ్యువేషన్ అంతా కాంపెన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసావు కాంపెన్సేషన్స్ వెళ్ళిపోయినాయి. వెళ్ళియో లేదో తెలియకుండా అక్కడ మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి వచ్చేసాను. ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు? నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళావా? ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా? అసలు మీరు ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ లోకి వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి ఎవరైతే 12 మంది, యాక్చువల్ గా చనిపోయింది 15 మంది, స్పాట్ లో చనిపోయింది 12 మంది, 3 రోజుల తర్వాత ఒక 3 చనిపోయారు. 12 మందికి 15 మందికి ₹1 కోటి పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన 3కి కూడా ఈ రోజుకి కూడా ₹1 అందలేదు. తెలుసా మీకు? ఏదైతే కాంపెన్సేషన్ ₹1 కోటి అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపెన్సేషన్ అందలేదు. 5 సంవత్సరాల పైన అయిపోయింది ఈ రోజుకి. మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి, తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతారు. నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది, మీరు చూస్తే మీరు అంటే వీళ్ళు ఇప్పుడు చేసేది ఒకటే, అప్పుడు మాట్లాడే